ముందుండు. రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తే ఏదైనా తప్పు అయితే మన్నించేసి కంటిన్యూ చేస్తావా రిలేషన్షిప్, లేకపోతే బ్రేక్ చేస్తావా? ఇది చీటింగ్. నో, బ్రేకప్ సాంగ్. రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తే ఏదైనా తప్పు అయితే మన్నించేసి కంటిన్యూ చేస్తావా రిలేషన్షిప్, లేకపోతే బ్రేక్ చేస్తావా? ఇది చీటింగ్. ఈ క్వశ్చన్ నాది. ఓకే, ఇద్దరు ఆన్సర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నువ్వు ఆన్సర్ నాట్ అనేది. బ్రేకప్ సాంగ్. నువ్వు క్షమించేసి క్యారీ ఆన్, కమ్ ఆన్, లెట్స్ గో టుగెదర్. అది అన్నమాట. ఎందుకంటే తప్పులు అనేది నార్మల్గా అందరూ చేస్తారు. సో ఒక చిన్న తప్పుకో లేకపోతే ఏదైనా ఒక తప్పు చేశారనేసి లైఫ్ లాంగ్ ఒక గుడ్ పర్సన్ని మిస్ చేయడం అనేది చాలా అంటే చాలా మళ్ళీ మనమే ఫీల్ అవ్వాలన్నమాట. ఐమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. సో ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా ఒకవేళ రీజనబుల్ ఆన్సర్ లేకపోతే జెన్యూన్ ఆన్సర్, ఇట్ ఈస్ రీజనబుల్, ఐ విల్ ఫర్గివ్, అదర్వైజ్ ఐ విల్ నాట్. సో ఫాలో క్వశ్చన్ దెన్, వాట్ ఈస్ ద డీల్ బ్రేకర్ ఫర్ యూ? అస్సలు నేను మన్నించను అనేది. ఇప్పటికైతే అలాంటిది ఏది లేదు అసలు. సో ఏది చేసినా ఓకే? ఏది చేసినా ఓకే. ఓకే, గుర్తుపెట్టుకుంటా. నో ప్రాబ్లం. ఇప్పుడు అదే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. సో బేసికలీ నేనైతే మంచి చేస్తాను. నేను కూడా డీల్ బ్రేకర్ అయితే కూడా అంత పెద్దదిగా ఏం లేదు. సో బేసికలీ ఏంటి, ఎంత పెద్ద తప్పు అయినా మనం వాళ్ళని రియలైజ్ చేయించి మనం కంటిన్యూ చేస్తే రిలేషన్షిప్ అది మంచిది అనమాట. కానీ వాళ్ళు రియలైజ్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో అది నేను రియలైజ్ చేసేలా చేసి తర్వాత మ్యాచప్ అవుతాను. నిజంగా ఇదైతే ట్రూ అనమాట. యాక్చువల్గా తను అలా చేయడం వచ్చేసి నాకు అల్లారా నేను చూసాను అనమాట. రియల్గా చాలా అంటే ఎన్ని రోజులైనా సరే మాట్లాడకుండానే ఉండిపోతారు అనమాట. ఏదైనా వాళ్ళు రియల్గా తప్పు చేస్తున్నారంటే వాళ్ళకి అది రియలైజ్ అయ్యేంత వరకు తను మాట్లాడరు. కానీ ఫుల్ బ్రేక్ కాదు, జస్ట్ అంటే తను ఫ్రీగా మాట్లాడే వాళ్ళతో మాట్లాడకపోతే అది ఆ ఫీలింగ్ అనేది వేరేలా ఉంటది అనమాట. ఎందుకంటే అది ఎవరికైనా కామన్. కానీ ఇది వచ్చేసి రియల్ గా నేను వచ్చేసి తనలో అబ్జర్వ్ చేసిన క్వాలిటీ, లెసన్ నేర్పించేసి దాని తర్వాత వాళ్ళతో ఫ్రీగా మాట్లాడతారు అనమాట. అంతవరకు ఫ్రీగా మాట్లాడరు. ఎస్, ఓకే, ఇట్స్ నెక్స్ట్ ఎవరి టర్న్? నా టర్నా నీ టర్నా? It's my turn. Let's go to funny mood. Okay. Okay. Do you have a healthy relationship with your ex? ఫస్ట్ నీతో ఆన్సర్ తెలుసుకుంటా, తర్వాత నేను చెప్తా. లేదు, నేను అడిగాను క్వశ్చన్, నువ్వు చెప్పు. నో ఎక్సెస్, all one sides. ఇదొక మంచి క్వశ్చన్. ఇఫ్ యూ బోత్ లైక్ టూ డిఫరెంట్ థింగ్స్, హౌ వుడ్ యూ సెటిల్ టు బై వన్ థింగ్? సో నీకు ఒకటి నచ్చింది, నాకు ఒకటి నచ్చింది. సో ఇద్దరు కలిసి ఏం తీసుకుంటాం? నాకు నచ్చింది తీసుకుంటాం, నీకు నచ్చింది తీసుకుంటాం. ఏది యూస్ఫుల్ అండ్ ఏది ఎవరికి ఎంత నీడెడ్ అనేసి తెలుసుకొని నేను అనుకుంటాను. ఒకవేళ అది నీకు చాలా నీడెడ్ అంటే నేను నీకు అది కొనిస్తాను. యూజువల్లీ మేము ఈ రెండు కొనిస్తామండి. అవును, తనకి ఇష్టం అయ్యింది వదిలేసి వచ్చేకి నాకు మంచి రాదు, నాకు ఇష్టం వచ్చింది వదిలేసి అది ప్రాబ్లం ఉంటుంది, ఎందుకు వదిలేసామని. సో యూజువల్లీ మేము సెలెక్ట్ చేసుకోవడం కూడా యూజ్లెస్ థింగ్స్ అంతా సెలెక్ట్ చేసుకోమన్నమాట. అది వర్త్ అయితేనే మేము కొంటాము. సో కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి ఇష్టమైంది కొనేస్తాం అనమాట. ఎస్, ఆన్సర్ వచ్చేసి ఫ్రమ్ బోత్ ద సైడ్స్ వచ్చేసింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ మై టర్న్. యామ్ ఐ ఏ ఎమోషనల్ థింకర్ ఆర్ ప్రాక్టికల్ థింకర్? కాంబినేషన్ ఆఫ్ బోత్.
నేను ఎవరు ఎమోషనల్గా అటాక్ చేయలేదంటే నువ్వు రేషనల్ థింకర్, నిన్ను ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఎమోషనల్ థింకర్ అయిపోతావు. చాలా ఈజీగా ఆన్సర్ చేస్తాను. సో ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఒక క్వశ్చన్ ఇస్తే, ఒక ప్రాబ్లం ఇస్తే ఎంత ప్రాక్టికల్గా ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఇచ్చేస్తారంటే అల్టిమేట్గా ఇచ్చేస్తుంది. అదే లోలో ఉన్నప్పుడు, ఏదైనా ఎమోషనల్ ఫీలింగ్లో ఉన్నప్పుడు, లేకపోతే లోగా ఏదైనా బాధలో ఉన్నప్పుడు అప్పుడు అడిగితే అయితే అది ఎమోషనల్గా ఉంటుంది డిసిషన్స్. సో ఆ టైంలో నేను డిసిషన్స్ అసలు అడిగాను, వెయిట్ చేసి తర్వాత అడుగుతాను. ఇది కవరింగ్, ఇది బటరింగ్ లాస్ట్ లో వచ్చింది. ఓకే, ఇట్స్ యువర్ టర్న్. వాట్ ఈస్ ద క్రేజియస్ట్ థింగ్ యూ హ్యావ్ డన్ ఆర్ విల్ డూ ఫర్ యువర్ పార్ట్నర్? ఈ క్రేజియస్ట్ థింగ్ మన ఇద్దరు కలిసి నీకోసం అయితే ఏది చేయలేదు ఇప్పటికీ. సో మేబీ ప్లానింగ్, అది ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ బ్రేక్ అయిపోతుంది. అది చేశాక చదువుదాం. బట్ అడిషనల్గా నీకు ఇంకో క్వశ్చన్ ఇస్తాను. ఓకే, ఒక క్రేజియస్ట్, ఒక బాంబ్ అయిపోతున్నాం అన్నమాట దానిపైన. ఓకే, హూ వుడ్ యూ చూస్ బిట్వీన్ యువర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్? One eternity later. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వదలదు అని చెప్పే పార్ట్నర్ని. ఇలాంటి డిప్లొమాటిక్ ఆన్సర్స్ అంతా మాకు వద్దు సార్, కొద్ది ప్రాక్టికల్ గా రండి. అదే నేను చెప్పాను, childhood friends. నో ఐ యామ్ గోయింగ్ టు ఆస్క్. ఆహా. నో, నేను అదే చెప్పాను, నేను చైల్డ్హుడ్ partner ఫ్రెండ్స్ ఆర్ అదే అంటున్నాను, పార్ట్నరే. కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని వద్దు అనే చెప్తే పార్ట్నర్ ని చూచాను. ఈ క్వశ్చన్ వాస్ క్యాన్సిల్. నో, త్వరగా వేర్ ఇస్ త్వరగా. యువర్ డ్రీమ్ డెస్టినేషన్? మన ఇద్దరికి ఒకటే, మేబీ అన్ని కపుల్స్ ఒకటే ఉంటది, ప్యారిస్. ఓకే, ఇన్ ఇండియా? ఇన్ ఇండియా కేరళ. వాట్ ఇస్ ద రీజన్? యు నో ద రీజన్. You want to tell to our subscribers? Cut it. So, do you believe in saving for the future or spending to live in the moment? నువ్వు ఫ్యూచర్ కోసం సేవ్ చేయడం మంచిది అనుకుంటున్నావా, లేకపోతే ఏదుందో ఏదో మనం ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, అన్నీ స్పెండ్ చేసి మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటావా, ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకుంటావా? One eternity later. Future. సేవింగ్స్ ఫర్ ఫ్యూచర్. Yeah. ఓకే, యాక్చువల్లీ మేము వచ్చి ప్లాన్ చేసింది ఎలా అంటే నెక్స్ట్ 5 years విల్ లివ్ ఫర్ ద మూమెంట్, Yes. అండ్ ఆఫ్టర్ మేబీ 5 years ఆర్ సంథింగ్ అప్పుడు మనం సేవ్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ లాక్డౌన్ వచ్చేసి మా అన్ని ప్లాన్స్ స్పాయిల్ చేసింది, లివ్ ద మూమెంట్ని సేవ్ ఫర్ ఫ్యూచర్ చేసింది. అవును, యాక్చువల్గా మా థాట్స్ వచ్చేసి యాక్చువల్గా మ్యారేజ్ అయినప్పుడు అయితే మేము అదే ప్లాన్ చేస్తున్నాం అనమాట. 5 years లోపు ఒక ఫారెన్ ట్రిప్ ఖచ్చితంగా ఉండాలి అండ్ ప్లానింగ్ అయితే ఈ ఇయర్లో ఉన్నిందనమాట. సో కోవిడ్ వచ్చి అంత కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడైతే మన కేక్ ఏమైందో చూసేద్దాం, బేక్ అయింది. బేక్ అయిందా లేదా అని కూడా చూడాలి. ఓకే, బాగా వచ్చింది కదా.
ఫైనలీ ఇంత శ్రమ తర్వాత కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో కట్ చేసేద్దాము. ఓకే, హ్యాపీ యానివర్సరీ టు us. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. కేక్ ఎవరమ్మా? ప్రాపర్ అని కేక్ ఎఫెక్ట్ వచ్చింది. కోకోనట్. ఎస్, వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్ఫ్ సెలబ్రేషన్స్. సెల్ఫ్ సెలబ్రేషన్ విత్ లాక్డౌన్ సెలబ్రేషన్స్. లాక్డౌన్ celebrations. Okay guys, we hope you enjoyed watching this video. So if you like this video, what they have to do? Like, share and comment below. Click on the bell icon. Subscribe. You focus subscribe. Okay guys, if you like this video, don't forget to like, share and subscribe to my channel, to our channel, and take care of yourself guys. Bye bye.